ఇక అసెంబ్లీలో ఋషికొండ ప్యాలెస్ పై వేడిగా చర్చ జరిగింది. ఈ నిర్మాణాలు జగన్ విధ్వంసానికి పరాకాష్ట అన్నారు. ఇది అతిపెద్ద ఆర్థిక కుంభకోణమని అన్నారు కూటమి సభ్యులు. పైన ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అది 7 బ్లాకులు కలిగినటువంటి ఒక రిసార్ట్ ని ఏపీటీడీసీ వారు నిర్మించడం జరిగింది. మొత్తం 5 బ్లాకులు, అందులో విజయనగరం బ్లాక్ ఒకటి, అది 3 బ్లాకులు ఉన్నాయి మళ్ళీ అందులో ఏబిసి అని. అదేవిధంగా రెండోది కళింగ బ్లాక్, మూడోది గజపతి బ్లాక్, 4వది వేంగి బ్లాక్. వీటికి సంబంధించి అన్ని కలుపుకుంటే 1,45,767 చదరపు అడుగులు మొత్తం ఈ నిర్మిత విస్తీర్ణం బిల్టప్ ఏరియా అయింది. దీనికి సంబంధించి మనకు అయినటువంటి ఖర్చు 222,92,92,00,000. ఇలా మొత్తంగా చూసుకుంటే భవనాలు నిర్మించిన దానికి ఇతర వర్కులకి కలిపి మనకి 409,39,00,000 రూపాయలు వ్యయమైంది. అది 9 ఎకరాల 88 సెంట్లలో ఈ నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి వచ్చి మొత్తం అన్ని కలుపుకుంటే 23,261 రూపాయలు ప్రతి చదరపు అడుక్కి అయినటువంటి ఖర్చు. దీన్ని ఈ రకంగా చేసినటువంటి ఖర్చుగా చూపించడం జరిగింది. ఇంకా బి ప్రశ్న వచ్చేటప్పటికి ఇతర అంశాల కోసం చేసినవి రమారమి 71,91,00,000 చేయడం జరిగింది. ఒక నియంత్ర పరిపాలన ఏ విధంగా ఉంటుందో పోలీస్ వ్యవస్థ అయినా సరే అట్లాగే వాళ్ళు బిహేవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఋషికొండ విషయంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మా పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనే ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే అధికారులు కూడా ఇంత దోపిడీ చేసినా చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి అధ్యక్ష. పేదలకి పెత్తందారులకి పోటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 409 కోట్ల రూపాయలు ఈజ్ ఈక్వలెంట్ టు పేదలకి 1,80,000 రూపాయల ఇల్లు ఏదైతే నిర్మాణం చేశారో అది 22,743 ఇళ్ల ఖరీదుతోటి సమానం అధ్యక్ష. ఇంత దారుణమైన దుర్వినియోగం చేశారంటే ఏ విధంగా చేశారనేది కొంచెం లెక్కల్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ దోపిడీ. ఒకటి కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా దోపిడీ, ఒకటి రెండోది ఈయనకి కావలసిన విధంగా మలుచుకోవటానికి ఎప్పుడు ఎక్కడ నియంత్రణలు కూడా ఆశ్చర్యపోయే విషయాలు అధ్యక్ష. నేనైతే నా జీవితంలో చూడలేదని మీకు చెప్తాను అధ్యక్ష. ఫర్నిచర్ ఖరీదు 22 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు అధ్యక్ష. 22 కోట్ల రూపాయల ఫర్నిచర్. ఇది అధ్యక్ష బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ అధ్యక్ష. దాన్ని ఒక మాన్యుమెంట్ గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న, ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న ఊరు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాల కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్కి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్ గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మీరు అన్నది కరెక్ట్ అండి. ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా దుర్వినియోగమైంది ఆ ప్రాంతం అని. నేను దీనికి 1/2 అవర్ అంతా టైం కేటాయించి స్పెషల్గా డిస్కస్ జరగాలి. వాస్తవాలు జనం తెలియవలసిన తర్వాత చాలా మంది దీన్ని ఇంట్రెస్ట్ ఉంది, పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. దీన్ని సోమవారం నాడు ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసి దీన్ని చర్చ జరపాలని పెద్దలు నిర్ణయించారు. సోమవారం నాడు